తెలంగాణ స్పెషల్ మాలీజా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు టేస్ట్ మిస్ కాకుండా చేస్తున్నాం. సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంత కొంచెం పెడితే నాకు సరిపోతుందానే. మమ్మీ మళ్ళీ ఏదో స్పెషల్ ఐటెం చేస్తున్నట్టున్నావు. స్పెషలే మరి. ఏం చేస్తున్నావు? ఇది పీర్ల పండుగ అంటారు తెలుసా? తెలుసు తెలుసు. పీర్ల పండుగకు మాలీజా అని చేస్తారు తెలంగాణ సైడ్. సంవత్సరం పీర్ల పండుగ కంపల్సరీ చేస్తారు. ప్రతి ఒక్కరు చేసి దేవుడి దగ్గర ఇచ్చి అందరికి పంచి పెడతారు. ఓకే, ఇప్పుడు నువ్వు చేస్తున్నావా? ఇప్పుడే స్టార్ట్ చేసావా ఏంటి? అవును, ఇప్పుడే. ఇంక కావాల్సిన ఐటమ్స్ ఏంటేంటో చెప్పేసి ఒకసారి. ఇది బియ్యం పిండి, బెల్లం, సోంపు, ఇలాయచి, సాల్ట్, కొంచెం సాల్ట్, ఇంత అంతే. ఓకే, ఇంత సాల్ట్ కొద్దిగా లైట్ గా. ఓకే, అంతే. సబ్జా గింజల చెట్టు ఉంటది. ఓకే. కొంతమందికి సబ్జా గింజల ఆకంటే తెలుసు. ఓకే. మన సైడ్ ఏమో గగ్గెరాక అంటారు. గగ్గెర చెట్టు అంటారు. అది మంచి స్మెల్ కూడా వస్తుంటది. అందరికి తెలుసు మన సైడ్. అయితే అది కూడా వేస్తారు అన్నమాట ఇందులో. కానీ అరే లేదు కదా ఇప్పుడు. లేకుంటే ఇంకా మనకి ఇక్కడ దొరకలేదు కాబట్టి ఇంకా మనం ఈ సోంపు ఇలాచి వేసుకుంటున్నాం. ఇంకా ఇందులో ఏమైనా వేసుకోవచ్చా? ఇంకా మనమైతే ఇలా చేస్తాం. మా అమ్మ ఇలాగే చేసేది. అమ్మమ్మ మా చిన్నప్పుడు ఇలాగే చేసేది. నాకు ఇదే అలవాటు, ఇలాగే చేస్తున్నాను. ఇంకా మామూలుగా తినే వాళ్ళైతే కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది, అంతే. ఓకే. నీళ్లు పోసి బాగా తడపాలి. దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు. ఇలా పిండి ఇలాగొచ్చి దీనిలోనూ పెద్ద పెద్ద ముద్దలు తీసుకోవాలి. మన రొట్టెలుగా అన్నా కొంచెం ఎక్కువ తీసుకొని లావుగా చేసుకోవాలి. లావుగా చేసుకుంటే మెత్తగా వస్తాయి. లావుగా చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. దాంట్లో బియ్యపిండి సల్తూ ఇలా ఒత్తుకోవాలి దీన్ని. సేమ్ మన జొన్న రొట్టె చేసినట్లే, కాకపోతే కొద్దిగా మందం చేయాలి. కొద్దిగా మందం చేసి అటు ఇటుగా మంచిగా కాల్చుకోవాలి. ఇలా మంచిగా కాల్చుకోవాలన్నమాట. రెండు సైడ్లు ఇలా మంచిగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతావి కూడా అలాగే చేయాలి సేమ్. రొట్టెలు చేసుకుంటేనే వేడివేడివి ఎప్పుడు చించి కలుపుకోవాలి. చల్లారిపోతే ముద్దగా రావు మళ్ళీ. అందుకని ఎప్పుడు రొట్టె అప్పుడు ఇలా చించుకొని చిన్న చిన్న ముక్కలు బెల్లం కలుపుకోవాలి. ఇలా బెల్లం వేసి వేడి మీద పెడితే కరుగుతుంది బాగా. ఇలా పెట్టుకోవాలి తొందరగా. 4 ఇలాచీలు ఇందాక తీసాం కదా అవి. ఇలాచీ పౌడర్. ఈ రొట్టె ఈ రొట్టె కూడా వేస్తా. ఇది కూడా వేస్తా. అన్నీ చించాలి. చించి వేడివేడిగా సోంపు ఉంది కదా, సోంపు ఇలాగా చల్లుకోవాలి. సోంపు వేడి మీదనే ఈ రొట్టెలు చల్లగా అవ్వద్దు అసలు. వేడి మీదనే ఇలా చించుకోవాలి చిన్న చిన్న ముక్కలు. కంపల్సరీ వేడిగా ఉన్నప్పుడే చింపుకోవాలి. అండ్ వాటికి బెల్లం కలుపుకోవాలి. అలా అవుతేనే బెల్లం కరుగుతుంది. అంతేనా? అంతే. ఓకే. చిన్న ముక్కలు, చిన్న పీసులు చేసుకోవాలి. పెద్దగా కాకుండా చిన్న చిన్న మరీ చిన్నగా చేసుకోవాలి. అంతే. అప్పుడే లడ్డు చేయడానికి వస్తుంది. లడ్డు చేయడానికి టేస్ట్ కూడా బాగుంటది. ఓకే. ఎండిపోకుండా ఉంటాయి అన్నమాట.
మమ్మీ ఇది బెల్లము నువ్వు యూజ్ చేస్తున్నావు కదా, ఎంత క్వాంటిటీ ఎంత తీసుకున్నావు? క్వాంటిటీ అని ఏముండదు, మనకు సరిపడా ఎంతవరకు మనం తింటామో అంత సరిపడా వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నార్మల్గా మనం ఎంత తింటామో అంత మీడియంగా తీసుకోవాలి. మీడియంగా తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్వీట్ అయినా కూడా ఎక్కువ స్వీట్ కావద్దు, మరీ చప్పగా ఉన్నా కూడా తినలేరు కదా. నేను తీసుకున్న పిండికి ఇవి 5 రొట్టెలు అయినాయి. 5 రొట్టెలకి అందాజగా 1/2 కేజీ బెల్లం అని చెప్పొచ్చు. 1/2 కేజీ బెల్లం, ఇంకా 1/2 కేజీలో కొంచెం ఉంది ఇంకా. మమ్మీ మరి ఇది వేడి మీదనే కలుపుకోవాలంటున్నావు కదా, మరి చెయ్యి నీకు మండడం లేదా? అంటే కొంచెం వేడి మీద కలిపితేనే బాగుంటుంది, ఇది ముద్ద అవుతుంది. మాకు అలవాటు కదా కలుపుకోవడం. లేదంటే చేతికి గ్లౌజ్ చేసుకొని అయినా కలుపుకోవచ్చు, మీకు అలవాటు లేకుంటే. కాస్త చూసుకొని ఇలా కలుపుకుంటే మెత్తగా అవుతుంది తొందర వేడి మీద. చల్లారితే రాదు, మళ్ళీ లడ్డు రాదు. లడ్డు రాదు, ఇది కూడా ముద్ద అవ్వదు. ఓకే. బెల్లం కూడా కరగాలి కదా, వేడి మీదనే కరుగుతుంది. ఇదిగో వేడిగా కలిపితే ఇలాగ అవుతుంది చూడు, ఇలాగా ముద్ద వస్తుంది, లడ్డు అవుతుంది మంచిగా. ఇలా కట్టుకోవచ్చు లడ్డులాగా. వేడిగా కలిపినందుకు ఇలా లడ్డులాగా వస్తుంది అన్నమాట. ఇలాగా ఓకే, ఇలా వస్తుంది. అన్నీ ఇలా కట్టుకున్నాలి, అన్నీ ఇలా కట్టుకొని మనం ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగా చల్లారితే ఇలా రాదు, చల్లారితే మాత్రం ఇలా రాదు, లడ్డు రాదు. బెల్లం కూడా కరగదు కదా. కరగదు, బెల్లం కరగదు. వేడి మీద బెల్లం తొందరగా కరిగిపోతుంది అన్నమాట. ఇగో ఇలా. మమ్మీ అయిపోయిందా? అయిపోయింది. వెయిటింగ్ ఎప్పుడెప్పుడా అని. ఇదిగో అయిపోయింది. మన తెలంగాణ స్పెషల్ మాలిజా. మా సైడ్ అయితే మాలిజా అంటాము. నాన్ వెజ్ లేకపోయినా పర్లేదు, ఈ మాలిజా చేస్తే మాత్రం మనకు పీర్ల పండుగ అవుతుంది కదా. అటు సైడ్ మైబ్నార్ సైడ్ తుర్కల పండుగలు, పీర్ల పండుగలు, ఏదన్నా తుర్క దేవుళ్ళని కూడా చేస్తారు. చేసినప్పుడు కంపల్సరీ ఇది పెడతారు. తుర్క దేవుళ్ళని చేసినప్పుడు అయితే కంపల్సరీ ఇది పెడతారు. ఫస్ట్ పెట్టిన తర్వాతనే ఆటలు కోస్తారు. అక్కడ నాన్ వెజ్లో కూడా కొట్టుకోరు, కానీ దీనికి మాత్రం నాకు కావాలి, నాకు ఇంకా కావాలని కొట్టుకుంటారు. మా పిల్లలకు కూడా చాలా చాలా ఇష్టం ఇదంటే. అప్పుడప్పుడు మధ్యలో కూడా చేయించుకొని తింటారు. వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చే వరకు, చిన్నప్పుడు అయితే స్కూల్ నుంచి వచ్చే వరకు చేస్తే ఆవురు అంటే తినేవాళ్ళు. ఇప్పుడు పెద్దగా అయింది కదా, ఎప్పుడో ఒకసారి అడుగుతారు, అప్పుడప్పుడు చేస్తాం. ఇందులో ఒకటి తక్కువైంది, మన సబ్జా గింజల ఆకు తక్కువైంది. మా సైడ్ ఏమో గగ్గరాకు అంటారు, అది మనకి ఇక్కడ దొరకలే. నాకు దొరికిన వాళ్ళు వేసుకోవచ్చు. అనుష మాలిజా, తెలంగాణ స్పెషల్ మాలిజా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూడు. చిన్నప్పటిలాగానే ఉందా టేస్ట్? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు టేస్ట్ మిస్ కాకుండా చేస్తున్నాం. సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. జస్ట్ ఆ ఆకు మిస్ అయిందంటే నెక్స్ట్ టైం నేను ఆకు తీసుకొని వస్తా, వేస్ట్ చేస్తే ఇంకా ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటది. ఓకే, అంత కొంచెం పెడితే నాకు సరిపోతుందానే. తిను, నీకోసమే కదా చేసింది. మా చెల్లికి కూడా చాలా ఇష్టం, మా తమ్ముడికి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఈ మలిజా లడ్డు అంటే చాలా ఇష్టము. మనం తింటుంటే మధ్యలో బెల్లము, సోంపు, ఇలాచి పౌడర్ అవన్నీ తగ్గుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది స్మెల్, అరోమా ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. తెలంగాణ స్పెషల్ ఇది, చాలా మందికి తెలుసు, పీర్ల పండుగ టైంలో చేస్తారు. సో మా మమ్మీ చేసిన ఐటమ్ ఏదైనా మాకు చాలా నచ్చుతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మీ సైడ్ దీన్ని ఏదంటారో నాకు తెలీదు, సో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఇందులో ఏదైనా వేస్తే బాగుంటుంది అని మీరు చెప్తే అది కూడా చేసి ట్రై చేస్తాము. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాము. Until then, tata, take care, bye, see you, bye.